నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సమస్త మానవాళికి సకల సంపదలను ప్రసాదించే వారిగా లక్ష్మీనారాయణులు కనిపిస్తారు. శుభాలకు సౌభాగ్యాలకు ప్రతీకలుగా వైకుంఠంలో బ్రహ్మాది దేవతలచే నీరాజనాలు అందుకుంటూ ఉంటారు. ఋషిగణాలచే కీర్తించబడుతూ ఉంటారు. అలాంటి లక్ష్మీనారాయణులు లోక కళ్యాణం కోసం ఇలకు దిగి వచ్చిన సందర్భాలు అనేకం కనిపిస్తాయి. అలా వారు కొలువైన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఆ వరుసలోనిదే చండీగఢ్లోని శ్రీ లక్ష్మీనారాయణ మందిరం. నారాయణుడి లీలా విశేషాలను విన్యాసాలను గురించి పురాణాలు చెబుతున్నాయి. స్థితికారకుడైన నారాయణుడు విశ్వశ్రేయస్సు కోసం అనేక అవతారాలను ధరించాడు. లక్ష్మీదేవి కూడా ఆ స్వామికి సహకరించడం కోసం అనేక రూపాలను ధరిస్తూ వెళ్లడం మనకు కనిపిస్తుంది. అలాంటి లక్ష్మీనారాయణులు కొలువైన క్షేత్రాలు కామధేనువులై కల్పవృక్షాలై వర్ధిల్లుతున్నాయి. అలాగే స్వామివారికి అమ్మవారికి చక్కని నెలవుగా మారింది చండీగఢ్. చండీగఢ్ అంటే చండీ కోట అనే అర్థం. ఇక్కడ చండీదేవి ఆవిర్భవించడం వల్ల, ప్రాచీన కాలం నాటి చండీదేవి ఆలయం ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. ప్రణాళికాబద్ధమైన రూపకల్పనతో నిర్మితమైన నగరం ఇది. అందువల్లనే అందమైన నగరాల్లో ఒకటిగా ఇది తన ప్రత్యేకతను చాటుతోంది. చారిత్రకపరమైన ఇక్కడి విశేషాలకు నిదర్శనంగా అలనాటి కోటల ఆనవాళ్లు, అప్పటి రాజుల రాచరికాలు కనిపిస్తాయి. చండీగఢ్ చారిత్రక పరంగా ఎంతటి ప్రసిద్ధి చెందిందో ఆధ్యాత్మిక పరంగా కూడా అంతే ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. అందుకు కొలమానంగా ప్రాచీన కాలం నాటి ఆలయాలు, విమాన గోపురాలు, ఆ పైన మెరిసే కలశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా శక్తిదేవతల ఆలయాలు ఎక్కువగా అలరారుతూ ఉండటం ఇక్కడ చూడొచ్చు. చండీదేవి, మహాకాళి, మానసాదేవి వంటి ఆలయాలు ఆ జాబితాలోనే దర్శనమిస్తాయి. అలాంటి ఆలయాల జాబితాలోనే లక్ష్మీనారాయణుల మందిరం కనిపిస్తుంది. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీని, నారాయణుడీతడు నరులాలా. రహదారి పక్కనే నిర్మితమైన ఈ ఆలయం అనేక మందిరాల సముదాయంగా విలసిల్లుతోంది. ప్రవేశద్వారానికి పైభాగంలో అభయముద్రతో కూడిన లక్ష్మీనారాయణుల ప్రతిమలను ఏర్పాటు చేశారు. కలశాలతో కూడిన ఈ చిరుమందిరంలో శంకు చక్రాలను, గదను ధరించి నారాయణుడు స్వామివారితో కలిసి అభయముద్రలో అమ్మవారు తన దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తారు. సువిశాలమైన ప్రదేశంలో జరిగిన ఈ మందిర నిర్మాణం అనేక దేవీదేవతల చిత్రాలతో, శిల్ప చిత్రాలతో, కుడ్య మందిరాలతో విరాజిల్లుతూ ఉంటుంది. ప్రధానమైన ఆలయానికి ఇరువైపులా దేవీదేవతల మందిరాలు దర్శనమిస్తూ ఉంటాయి. అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి. లక్ష్మీనారాయణుల సన్నిధానంలోకి అడుగుపెడుతున్న వారు అనిర్వచనీయమైన అనుభూతికి లోనవ్వకుండా ఉండరనే చెప్పాలి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి, ఇందరికీ అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి, ఇందరికీ
ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి. చండీగఢ్లోని చూడవలసిన ఆలయాలలో శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం ఒకటిగా చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడుతూ ఉండగానే ఇది అనేక దేవీ దేవతలతో కూడిన సముదాయాలనే విషయం అర్థమైపోతుంది. ఇది హరిహరులు నిలయమనే విషయం కూడా అనుభవంలోకి వస్తుంది. ఈ పాలరాతి ఆలయం అడుగుపెట్టిన ప్రతి మనసును అనుభూతుల హారముతో అలంకరిస్తుందనే చెప్పాలి. ప్రవేశద్వారం దాటగానే ఎదురుగా లక్ష్మీనారాయణుల ప్రధానమైన మందిరం, ఎడమవైపున దివ్యలింగ రూపంలో ప్రతిష్ఠితమైన మహాదేవుడి మందిరం కనుల ముందు నిలుస్తాయి. శివకేశవులు ఒకే ప్రాంగణంలో కొలువైన హరిహర క్షేత్రంగా ఈ పుణ్యస్థలి విరాజిల్లుతోంది. ఈ ఆవరణలోనే హిరణ్యకశిపుడిని సంహరిస్తున్న లక్ష్మీ నరసింహస్వామి, కృష్ణార్జునులకు సంబంధించిన గీతోపదేశ చిత్రం కనిపిస్తాయి. రెండో ద్వారం దాటగానే లక్ష్మీనారాయణుల విశాలమైన మందిరం ఆవిష్కృతమవుతుంది. బయట నుంచి చాలా సాదాసీదాగా కనిపించే ఈ ఆలయం లోపలికి అడుగుపెట్టగానే ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని మన కనుల ముందు ఉంచుతుంది. అద్దాలతో పొదగబడిన అందమైన మహల్ను తలపిస్తుంది. ప్రశాంతతను ఈ మందిరం దత్తత చేసుకుందేమో అనిపిస్తుంది. చలువరాతి బండలను పరిచిన ఈ మందిరం ఆహ్లాదానికి ప్రతినిధిలా కనిపిస్తుంది. ప్రధానమైన ఆలయంతో పాటు చుట్టూ ఉన్న మందిరాలు, పాలరాతి గోడలు, స్తంభాలు అద్దాలతో కూడిన నక్షీలతో మెరిసిపోతూ మంత్రముగ్ధుల్ని చేస్తాయి. మందిరాలన్నింటినీ మణులతో అలంకరించినట్టు జిగేల్మంటూ వెలుగులు వెదజల్లుతూ ఉంటాయి. ప్రతి మందిరంలోనూ పున్నమి చంద్రుడిని బంధించారేమో అనే భావన కలగక మానదు. ఆలయ గోడలపై వైష్ణవ, శైవ సంబంధమైన దేవీ దేవతల చిత్రాలు, శిల్ప చిత్రాలను ఏర్పాటు చేశారు. ఆ వరుసలో మనకి శక్తి సంబంధమైన కుడ్య శిల్పాలు కూడా దర్శనమిస్తాయి. నవదుర్గల రూపాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. వర్ణరంజితమైన ఆ చిత్రాల మధ్యలో, మనోహరంగా ఆ మందిరాల మధ్యలో లక్ష్మీనారాయణుల మూర్తులు దివ్యంగా వెలిగిపోతూ ఉంటాయి. ప్రసన్న వదనాలతో కూడిన స్వామివారు, అమ్మవారిని చూడగానే భక్తుల బాధలన్నీ తుడిచిపెట్టుకుపోతాయని చెప్పొచ్చు. విశాలమైన ద్వారాన్ని కలిగిన గర్భాలయంలో పాలరాతి వేదికపై లక్ష్మీనారాయణుల నిలువెత్తు మూర్తులు మంత్రముగ్ధుల్ని చేస్తూ కనిపిస్తాయి. గర్భాలయ నేపథ్యమంతా వివిధ రకాల అద్దాలతో వెలుగులీనుతూ ఉంటుంది. వర్ణరంజితమైన వస్త్రాలతో, పూలహారాలతో అలంకరించబడిన స్వామివారు, అమ్మవారు అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తున్నట్టుగా అనిపిస్తారు. వారి సన్నిధిలో ఎంతసేపు నిలిచినా తనివి తీరదనే చెప్పాలి. అనంతమైన ఈ విశ్వానికి నాయకుడు నారాయణుడే. లోకాలకు, సాధుజీవుల మనుగడకు అవాంతరాలు ఏర్పడినప్పుడు వాటిని అధిగమించడానికి అవసరమైన అవతారాలను ధరించినవాడు ఆ జగన్నాథుడే. అసురుల బారి నుంచి అనేక మార్లు లోకాలను రక్షించిన సూత్రధారి ఆ హృషికేశుడే. ధ్రువుడు
ప్రహ్లాదుడు వంటి ఎంతోమంది భక్తులకు ప్రత్యక్ష దర్శనమిచ్చిన పద్మనాభుడు ఆ స్వామి. నీలమేఘశ్యామ వర్ణాన్ని కలిగిన నారాయణుడు చతుర్భుజాలను కలిగి ఉంటాడు. సుదర్శనము, పాంచజన్యము, కౌమోదకం, శారంగం అనే ఆయుధాలతో దర్శనమిస్తూ ఉంటాడు. ఆదిశేషుడిపై శయనించిన స్వామి గరుత్మంతుడిని వాహనంగా చేసుకోవడం విశేషం. వేదాలు, పురాణాలు శ్రీమన్నారాయణుడే పరమదైవమని ప్రస్తుతిస్తున్నాయి. అంబరీషుడు వంటి ఎంతోమంది భక్తులను అనుగ్రహించిన ఆ జగన్మోహనకారుడు ఇక్కడ సమ్మోహితులను చేస్తూ ఉంటాడు. లోక కళ్యాణం కోసం స్వామివారు అనేక అవతారాలను ధరించగా తాను కూడా అందుకు తగిన రూపాలతో సహకరించిన అమ్మవారే లక్ష్మీదేవి. తనను ఆరాధించే భక్తులను అనుగ్రహించడం కోసం ఆ తల్లి అష్టలక్ష్ములుగా 8 రూపాలను ధరించింది. పవిత్రమైన ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపేవారి ఇంట మాత్రమే లక్ష్మీదేవి అడుగుపెట్టడానికి ఇష్టపడుతుందని అంటారు. సకల సంపదలను అనుగ్రహించే లక్ష్మీదేవి స్వామివారి హృదయంలో నివసించడం విశేషం. ఎక్కడ పిలిచినా ఏమి అని పలికి మొక్కిన మన్నించు మునుముగను. రక్కసుల నణచి రక్షించు జగములు, రక్కసుల నణచి రక్షించు జగములు. దిక్కని నమ్మిన తిరముగనేలడా, రక్కసుల నణచి రక్షించు జగములు. దిక్కని నమ్మిన తిరముగా నేలడ. నారాయణుడీతడు నరులాలా. నారాయణుడి దర్శనం, నారాయణుడి మంత్రం అనేక కష్ట నష్టాల నుంచి విముక్తిని కలిగిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు సెలవిస్తున్నాయి. పురుషోత్తముడు పుండరీకాక్షుడు అయిన ఆ పరంధాముడిని సేవించి తరించిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి నారాయణుడితో కలిసి లక్ష్మీదేవి కొలువైన ఈ దివ్యస్థలం అడుగు పెట్టిన వారిని పునీతులను చేస్తుంది. అలాంటి ఈ ఆలయానికి విశేషమైన పర్వదినాలలో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. నారాయణుడిని గురించిన వేదాలు, వేదాంగాలు, స్మృతులు వివరిస్తూ ఉంటాయి. సర్వభూతముల యందు ఉన్నది, సర్వాధారమై ఉన్నది, సర్వం తానై ఉన్నది ఆ జనార్దనుడే. అలాంటి ఆ స్వామి అమ్మవారితో కలిసి ఇక్కడ అలరారుతూ ఉంటాడు. అనంతుడు, అచ్యుతుడు అయిన స్వామివారి సరసనగల లక్ష్మీదేవి తమను ఆరాధించిన వారికి, ఆశ్రయించిన వారికి వైభవాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. దానము, యజ్ఞము, జపము, స్మరణ చేత లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చనేది మహర్షులు చెప్పిన మాట. అలాంటి లక్ష్మీనారాయణులను ఇంద్రాది దేవతలు, మహర్షులు, మహాయోగులు అనునిత్యం సేవిస్తుంటారు. మహాభక్తులు మనసారా కీర్తిస్తుంటారు. అలాంటి స్వామివారు, అమ్మవారు జగాలపై తమ వెలుగురేఖలను ప్రసరింపజేస్తూ కరుణాధారలను ప్రవహింపజేస్తూ ఉంటారు. వినరో భాగ్యము విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా. వేణుబలమిదేవో విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా. వేణుబలమిదేవో విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా. వైష్ణవ సంబంధమైన పర్వదినాలలో ఈ ఆలయంలో ప్రత్యేకమైన పూజలు, సేవలు ఘనంగా జరుగుతుంటాయి. ఏకాదశి, పౌర్ణమి, కృష్ణాష్టమి వంటి పర్వదినాల్లో ప్రత్యేకమైన అభిషేకాలు, విశేషమైన అలంకారాలు ఉంటాయి. పర్వదినాల్లో స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు. పండుగ రోజుల్లో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. తులసి మాలలను, పుష్పమాలికలను అందజేస్తూ ఉంటారు. చలగి వసుధ గొలిచిన నీ పాదము, బలితలమోపిన పాదము. చలగి వసుధ గొలిచిన నీ పాదము,
పాదము. లక్ష్మీనారాయణుల ఆలయం మధ్య భాగములో అలరారుతూ ఉండగా ఇతర ఉపమందిరాలు ఇరువైపులా వరుసగా నిర్మించారు. వినాయకుడు, హనుమంతుడు, సుబ్రహ్మణ్యుడు, పరమశివుడు, షిరిడీ సాయినాథుడు, సీతారాములు, రాధాకృష్ణులు ఈ మందిరాలలో కొలువై పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. అనేక ఉపమందిరాలను హారంగా ధరించిన ఆలయంగా ఈ దివ్యమైన సన్నిధానం కనిపిస్తుంది. మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన కార్యాలు, శుభకార్యాలకు ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా చేసే గణపతిని ఆరాధించని వారంటూ ఉండరు. వైష్ణవ, శైవ, శక్తి క్షేత్రాలలో తొలి పూజ, తొలి దర్శనం ఆ స్వామివారికే చెందుతూ ఉంటాయి. అలాంటి వినాయకుడు ఇక్కడి ప్రత్యేకమైన మందిరంలో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. లక్ష్మీనారాయణులే సీతారాములని మహర్షులు సెలవిచ్చారు. ధర్మబద్ధమైన జీవితాన్ని, ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని ఈ లోకానికి చాటడానికి లక్ష్మీనారాయణులే సీతారాములుగా అవతరించారని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. అలాంటి సీతారాముల దివ్యమంగళ మూర్తులు ఇక్కడ దేదీప్యమానమై వెలిగిపోతూ ఉంటాయి. సౌందర్య విశేషం చేత మనసులను హరించివేస్తుంటాయి. ఇక సీతారాములు ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉండవలసిందే. రామనామ వైభవాన్ని ఈ లోకానికి అందించింది, రామనామ మహిమను ఈ లోకానికి చాటి చెప్పింది హనుమయ్యనే. అలాంటి హనుమంతుడు ఇక్కడి ప్రత్యేకమైన మందిరంలో కొలువై ఉంటాడు. సంజీవని పర్వతంతో కూడిన హనుమంతుడు సింధూరవర్ణంలో భక్తులపై తన కృపా కటాక్షాలను కురిపిస్తూ ఉంటాడు. ఇదే సన్నిధానంలో శివయ్య మందిరం కూడా కనిపిస్తుంది. ఇక్కడ అందంగా తీర్చిదిద్దిన పాలరాతి వేదికపై శివలింగం ఏర్పాటు చేశారు. స్వామివారి సన్నిధిలోనే పార్వతీదేవి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, నందీశ్వరుడి మూర్తులను ఉంచారు. శివ కుటుంబాన్ని ఒకే చోటున దర్శించుకున్న అనుభూతికి భక్తులు లోనవుతూ ఉంటారు. ఇక పార్వతీదేవి అంశావతారంగా చెప్పుకునే కాళికాదేవి ఒక మందిరంలో కొలువై ఉంటే, మరో ప్రత్యేకమైన సన్నిధానంలో పాలరాతితో మలచబడిన నవదుర్గా రూపాలు కనువిందు చేస్తాయి. ఎక్కడ పిలిచినా ఏమి అని పలికి మొక్కిన మన్నించు మునుముగను, రక్కసుల నణచి రక్షించు జగములు, రక్కసుల నణచి రక్షించు జగములు, దిక్కని నమ్మిన తిరముగనేలడా, రక్కసుల నణచి రక్షించు జగములు, దిక్కని నమ్మిన తిరముగా నేలడ, నారాయణుడీతడు నరులాలా. ఇక ఆ పక్కనే గల మరో మందిరంలో షిర్డీ సాయిబాబా కొలువై ఉండటం చూడొచ్చు. పాలరాతి సింహాసనంపై ఆసీనుడైన బాబాను చూస్తే నిజంగానే ఆయన ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడేమో అనిపిస్తుంది. షిరిడీ సాయినాథుడు దత్తగురు పరంపరకి చెందినవాడని అంటారు. ప్రపంచానికి ప్రేమతత్వాన్ని గురించి చాటిన బాబా మానవత్వానికి మించిన మంత్రం లేదని సెలవిచ్చారు. అలాంటి బాబాకు ఇక్కడ అనునిత్యం అభిషేకాలు, ఆరతులు నిర్వహిస్తూ ఉంటారు. ఆ పక్కనే బాబా బాలక్నాథ్ మందిరం దర్శనమిస్తుంది. సిద్ధ గురువుగా బాబా బాలక్నాథ్ను ఎంతోమంది భక్తులు కొలుస్తుంటారు. ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలలో బాబా బాలక్నాథ్ మందిరాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లో ఆయన భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చైత్రమాసంలో ఆయా మందిరాల్లో ప్రత్యేక ఆరాధనలు, ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి బాబా బాలక్ మహారాజ్ను మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. పండెను ఎడమ పాపపురాసి, అండను కుడిని పుణ్యపురాసి, పండెను ఎడమ పాపపురాసి, అండను కుడిని పుణ్యపురాసి, కొండను నడుమ త్రిగుణరాశి, కొండను నడుమ త్రిగుణరాశి, ఇవి
నిండ కుడుచుటకు నిలుకడ ఏది కొండను నడుమ త్రిగుణ రాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. ఇలా అనేక దేవీదేవతల మందిరాలతో మనసు దోచుకునే ఈ సన్నిధానం ప్రశాంతతకు ప్రతీకగా నిలుస్తుంది. హృదయమనే పాత్రలో అనుభూతులు నింపుతుంది. ప్రతిరోజు ఈ ఆలయం తలుపులను ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తెరుస్తారు. తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చండీగఢ్కి రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. చండీగఢ్లో దిగిన తర్వాత ఈ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. చండీగఢ్లోని ఆకర్షణీయమైన ఆలయాలలో ఒకటిగా ఈ ఆధ్యాత్మిక సన్నిధానం గురించి చెప్పుకోవచ్చు. శివకేశవుల అనుగ్రహంతో పాటు శక్తి దేవతల ఆశీస్సులను అందుకోవచ్చు. అడుగడుగున భక్తి సుగంధాలను వెదజల్లే ఈ ఆలయ విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నారాయణ 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 నారాయణ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.